ప్రీవియస్ వీడియోలో మనం సిలోలిజం టాపిక్లో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదా. అసలు వెన్ డయాగ్రామ్స్ ఎలా డ్రా చేయాలి, సమ్కి, ఆల్కి, నాట్కి, సమ్ నాట్కి డిఫరెన్స్, వెన్ డయాగ్రామ్స్ వాటికి ఏ విధంగా డ్రా చేయాలి అన్నీ తెలుసుకున్నాము. సో మనకి క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు, ఇది స్టేట్మెంట్ అనమాట. సో ఇవి స్టేట్మెంట్స్, కంక్లూజన్ అండ్ ఆప్షన్స్. మనం స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తాము. అండ్ నెక్స్ట్ ఆ వెన్ డయాగ్రామ్ బేస్ చేసుకొని అడిగిన కంక్లూజన్ అనేది ట్రూవా ఫాల్సా అనేది సెలెక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఆప్షన్స్ అనేవి ఇచ్చినవి కంక్లూజన్ ఏది సాటిస్ఫై చేస్తే అది ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. తెలుసు కదా, పాసిబిలిటీ అన్నా కానీ నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు పాసిబిలిటీ ఎయిదర్ ఆర్ కేస్ మీద చెప్తాను అని. ఈ ప్రాబ్లం మీకు ఎయిదర్ ఆర్ కేస్ మీద ఉంటుంది. సో ఫస్ట్ మనం క్వశ్చన్ డ్రా చేద్దాం. స్టేట్మెంట్ చూడండి, సమ్ లీవ్స్ ఆర్ ఫ్రూట్స్. సో లీఫ్, ఇది ఫ్రూట్స్. అండ్ నెక్స్ట్ ఏమన్నారు, సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఆల్ ప్లాంట్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నారు. సో ఆల్రెడీ ఫ్రూట్స్ ఇది ఉంది, ఆల్ ప్లాంట్స్ మొత్తం కూడా ఫ్రూట్స్ అన్నారు. సో ప్లాంట్స్ చెప్పాను, గుర్తుంది కదా. ఆల్ అడిగినప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోండి డయాగ్రామ్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి సమ్ రూట్స్ ఆర్ ప్లాంట్స్. ఈ ప్లాంట్స్, సమ్ రూట్స్ అనేవి ప్లాంట్స్ అనమాట. సమ్ అంటే ఇలాగే కదా డ్రా చేసుకునేది. సమ్ రూట్స్ ఆర్ ప్లాంట్స్. సో నేను అన్నిటికీ లెటర్స్కి షార్ట్కట్లో పెట్టుకున్నాను. లీఫ్ ఎల్ అని రిప్రజెంట్ చేసుకున్నాను, ఫ్రూట్స్కి ఎఫ్, పిఏమో ప్లాంట్స్ అండ్ ఆర్ వచ్చేసి రూట్స్. ఇప్పుడు కంక్లూజన్స్ చూద్దాం. సమ్ రూట్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నారు. సో రూట్స్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. ఫ్రూట్స్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సమ్ రూట్స్ ఆర్ ఫ్రూట్స్ అన్నారు అంటే ఓకే, కరెక్టే కదా. ఎందుకంటే సమ్, ఇప్పుడు ప్లాంట్స్ అనేది కంప్లీట్గా ఎందులో ఇన్సర్ట్ అయ్యి ఉంది, ఫ్రూట్స్లో ఉందన్నమాట. కంప్లీట్గా ఫ్రూట్స్లో ప్లాంట్స్ అనేది ఇన్సర్ట్ అయింది. అలాంటప్పుడు భాగం అయిపోయినప్పుడు, ఫ్రూట్స్లో భాగం ప్లాంట్స్ అయినప్పుడు సమ్ రూట్స్ ఆర్ ప్లాంట్స్ అని మనకు ఆల్రెడీ తెలుసు. ఈ ప్లాంట్స్ కంప్లీట్గా ఫ్రూట్స్ అయినప్పుడు కొంత రూట్స్ అనేవి ఫ్రూట్స్ కూడా అవుతాయి కదా. ఈ కొంత పార్ట్ ఫ్రూట్స్కి కూడా యాక్సిస్ ఉంది. ఎందుకంటే ప్లాంట్స్ కంప్లీట్గా ఇందులోనే ఉంది అంటే ఫ్రూట్కి కూడా ఈ భాగం యాక్సిస్ ఉంది. సో ఇది ట్రూ అనమాట. నెక్స్ట్ ఇది సమ్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్ అన్నారు. ప్లాంట్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. లీఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ఈ మధ్య ఏమైనా రిలేషన్ ఉందా, లేదు. సో రాంగ్. గుర్తుపెట్టుకుంది, పాసిబిలిటీ కేస్ అనేది మనం పాసిబిలిటీ డయాగ్రామ్ ఎప్పుడు డ్రా చేస్తాం, ఎప్పుడు చెక్ చేస్తాము అంటే ఓన్లీ నో ఉన్నప్పుడు మాత్రమే పాసిబిలిటీ డ్రా చేసుకోవాలి. అదర్వైజ్ మనం ఇంకా ఎన్ని దారులు నేను వెతకాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లీవ్స్కి ప్లాంట్స్కి ఎటువంటి సంబంధం లేదు అని పెట్టుకుంటాం సమ్ అడిగినప్పుడు. అదే చూడండి, నో లీఫ్ ఈజ్ ఏ ప్లాంట్ అన్నారు. నో అడిగారు కాబట్టి మనం పాసిబిలిటీ డయాగ్రామ్ అనేది డ్రా చేయాలి. లీఫ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. ప్లాంట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. సో మనం ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు కదా. లీఫ్ని డ్రా చేసుకోకూడదని లేదు కదా, ఈ విధంగా కూడా డ్రా చేసుకోవచ్చు. సో పాసిబిలిటీ ఉంది కదా, ఛాన్స్ ఉంది ఇలా డ్రా చేసుకో. అప్పుడు ఏమైంది, ఇలా డ్రా చేసుకుంటే సమ్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్ అవుతుంది. ఈ మధ్య ఏ కండిషన్ లేదు. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఎందుకంటే లీఫ్కి ప్లాంట్కి ఏ రిలేషన్ లేదని చెప్పారు, నో స్టేట్మెంట్ మెన్షన్ చేశారు. చాలామందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటంటే, అదేంటి సమ్ ప్లాంట్స్ ఆర్ లీవ్స్ అన్నప్పుడేమో ఏ రిలేషన్ లేదని క్యాన్సిల్ చేసావు, నో లీఫ్ ఈజ్ ప్లాంట్ అన్నప్పుడేమో ఏ రిలేషన్, ఈ స్టేట్మెంట్ తప్పని క్యాన్సిల్ చేసావు కదా అని అడుగుతారు. సో నేను క్లియర్గా చెప్తున్నాను వినండి. మనం పాసిబిలిటీ, ఇప్పుడు ఇలా పాసిబిలిటీ ఉందని ఒక డయాగ్రామ్ డ్రా చేసాం కదా, ఆ పాసిబిలిటీ డయాగ్రామ్ డ్రా చేసే సిచ్యువేషన్ ఎప్పుడైతే వస్తుంది అంటే ఓన్లీ నో అనే కండిషన్ ఉన్నప్పుడు మాత్రమే. అది కూడా స్టేట్మెంట్స్లో నో అడిగితే ఎలాంటి సంబంధం లేదు. కంక్లూజన్లో నో అని అడిగారు అంటే అప్పుడు పాసిబిలిటీని చెక్ చేసుకోవాలి. పాసిబిలిటీ ఉందా లేదా అని డయాగ్రామ్ డ్రా చేసుకొని చూసుకోవాలి. ఎలాంటి పాసిబిలిటీ లేని పక్షంలో మాత్రమే అప్పుడు మనం దీన్ని ట్రూ చేస్తాం. పాసిబిలిటీ ఉంటే మాత్రం రాంగ్ కొట్టుకుంటాం. ఎందుకంటే పాసిబిలిటీ ఉంది కానీ ఇక్కడ నో లీఫ్ ఈజ్ ఏ ప్లాంట్ అన్నారు. సో ఇది రాంగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మీకు డౌట్ ఉంటే ఫస్ట్ వీడియో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నేను సిలాలిజంలో టాపిక్ 1 చెప్పింది, అప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. సమ్ లీవ్స్ ఆర్ రూట్స్. సో లీవ్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. రూట్స్ ఎక్కడున్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో సమ్ లీవ్స్ ఆర్ రూట్స్, రాంగ్. సో ఇప్పుడు చూడండి, ఇంకొకటి బేసిక్గా అందరు చేసే మిస్టేక్ చూడండి ఆప్షన్స్లో. సో మనకి ఆప్షన్లో ఏముంది, ఫస్ట్ ఎయిదర్ 2 or 3 and 1 follows. ఓన్లీ 1 follows. ఎయిదర్ 2 or 3 follows. ఓన్లీ 1 and 2 follows. నన్ ఆఫ్ దీస్. ఎయిదర్ ఆర్ కేస్ మనకి ఆప్షన్స్లో మనకి ఎక్కడ డైరెక్ట్గా ఎయిదర్ ఆర్ కేస్ నుంచి ప్రాబ్లం వచ్చింది అని మెన్షన్ చేయరు. సిలాలిజంలో మనం ఆప్షన్స్ చెక్ చేసినప్పుడు ఆప్షన్స్లో ఎయిదర్ ఆర్ అని ఉంది అంటే డెఫినెట్గా కంక్లూజన్ని వెరిఫై చేయండి. ఓకేనా. కంక్లూజన్ ఎయిదర్ ఆర్ కేసెస్లో ఎప్పుడెప్పుడు వస్తుంది, సమ్ ప్లస్ సమ్ నాట్
ఆల్ ప్లస్ సమ్ నాట్ అండ్ సమ్ ప్లస్ నో. ఓకేనా? ఇవేంటి అంటే టూ కంక్లూజన్స్లో వేరియబుల్స్ అనేవి సేమ్ అయ్యి, అంటే సబ్జెక్టు ప్రెడిక్ట్ సేమ్ ఉండి ఒక కంక్లూజన్లో సమ్, ఇంకో కంక్లూజన్లో సమ్ నాట్, అంటే ఒక పాజిటివ్ నెగిటివ్ వచ్చాయి, అది కూడా వేరియబుల్స్ సేమ్ ఉన్నాయి అన్నప్పుడు మాత్రమే ఎయిదర్ ఆర్ కేసు వస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్కడుంది మనకి? థర్డ్లోనే ఉంది. ఇంకెక్కడైనా ఉందా? లేదు. మిగతా అన్ని సమ్ ఉన్నాయి. అంటే సమ్ ప్లస్ నో. ఏమైనా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం ఎయిదర్ ఆర్ కేస్కి. సో ఇక్కడ వేరియబుల్స్ ఏమున్నాయి? సబ్జెక్ట్ లీఫ్ ఉంది, ప్రిడిక్ట్ ప్లాంట్ ఉంది. ఇక్కడ రూట్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది. ఇది కాదు, ప్లాంట్స్ లీవ్స్. ఓకేనా? లీఫ్ ప్లాంట్ సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ లీవ్స్ ఉన్నాయి, ఇక్కడ ప్లాంట్స్ ఉంది, ఇక్కడ ప్లాంట్ ఉంది. టోటల్ ఓవరాల్గా సబ్జెక్టు ప్రిడిక్ట్ రెండిట్లో సేమ్ ఉన్నాయి. ఒక పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చింది, ఒక నెగిటివ్ వచ్చింది. సో పాజిటివ్ నెగిటివ్, సమ్ ప్లస్ నో. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్ అనమాట. 2 and 3 ఈ రెండు కంక్లూజన్స్ కూడా ఎయిదర్ ఆర్ని సాటిస్ఫై చేస్తున్నాయి పక్కగా. బోత్ రాంగ్ వచ్చాయి, బోత్ సబ్జెక్టు ప్రిడిక్ట్ సేమ్ ఉన్నాయి, వేరే ఏమీ లేదు. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఉంది, సమ్ ప్లస్ నో ఉంది. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్ని ఫాలో అవుతుంది. ఇంకో మేజర్ మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ మంది తప్పు చేసేది, బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆప్షన్లో సెకండ్ది థర్డ్ది ఎయిదర్ ఆర్ వచ్చింది కదా, డైరెక్ట్గా ఏం చేస్తారు? ఐదర్ 2 or 3 ఫాలోస్ అని సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఇది రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకి ఆప్షన్ 1 కూడా ఫాలో అవుతుంది. ఓకేనా? ఇక్కడ కంక్లూజన్ 1 కూడా రైట్ అయింది, ఇది కూడా ఫాలో అవుతుంది. అలాంటప్పుడు మనం ఇక్కడ ఆప్షన్స్లో చూడండి, ఫస్ట్ది ఎయిదర్ 2 or 3, ఎయిదర్ 2 or 3 రెండు ఎయిదర్ ఆర్ కేస్ అండ్ 1 ఫాలోస్, బికాజ్ 1 అనేది కరెక్ట్ అయ్యింది, 1 ఫాలో చేస్తుంది, కంక్లూజన్ 1 ఫాలో. అందుకని మనం ఎయిదర్ 2 or 3 and 1 ఫాలోస్, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఆప్షన్. గుర్తుంది కదా? మేజర్గా మిస్టేక్స్ చేసేది 2 ప్లేసెస్లో. ఒకటి ఇక్కడ ఈ కంక్లూజన్స్ 2, పాసిబిలిటీ అనేది సమ్ వచ్చినా, ఆల్ వచ్చినా, ఏ వచ్చినా వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నో అని అడిగినప్పుడు మాత్రమే కంక్లూజన్లో పాసిబిలిటీ వెరిఫై చేయాలి. ఇక్కడ ఒక చోట మిస్టేక్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ చెక్ చేసుకునే దగ్గర ఇదనమాట. ఇక్కడ కూడా ఇది కూడా రాంగే వచ్చింది అనుకోండి, అప్పుడు డైరెక్ట్గా మీరు ఎయిదర్ 2 or 3 ఫాలోస్ కరెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ 1 ఫాలో అయ్యింది కాబట్టి ఎయిదర్ 2 or 3 and 1 ఫాలోస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇది కరెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు ఎయిదర్ 2 or 3 and 4 ఫాలోస్ ఆప్షన్ ఉంటే చెక్ చేసుకోవాలి. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్ అనమాట. పాసిబిలిటీ అన్నా కూడా యాజ్ టీజ్గా మనం నో స్టేట్మెంట్కి ఏమైతే చేస్తామో అలాగే పాసిబిలిటీ ఉందా లేదని చెక్ చేస్తామన్నమాట. నో అన్నా పాసిబిలిటీ అన్నా ఓకే, అట్లీస్ట్ అన్నా సమ్ అన్నా ఒకటే. ఇవి రెండు అనమాట, జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారనమాట. ఇక్కడ లీఫ్ ఈజ్ దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ అని అడుగుతారు. అలాంటప్పుడు సేమ్ మీకు నోకి ఏ విధంగా ప్రాబిలిటీ అంటే ఛాన్స్ ఉందో అదే విధంగా చెక్ చేసుకోండి ప్రాబిలిటీ ఉందా లేదా అని. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్, సిలాజిజం నుంచి ఎయిదర్ ఆర్ కేస్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా, ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.